వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు అయితే మటన్ కుర్మా చేయబోతానండి. చాలా బాగుంటుంది. ఇది బగార్ రైస్లో, వైట్ రైస్లో, మన చపాతీలో ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసే విధానం అయితే మీకు క్లియర్గా చెప్తానండి ఎలా చేసుకోవాలనేది. ముందు మనము 1 కప్ పల్లి, 1 కప్ కొబ్బరి తీసుకోవాలి. మనం తీసుకున్నాక ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. 2 ఆనియన్ కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకున్నాక ఇలా మిక్సీకి మనం మెత్తగా పట్టుకోవాలండి. మనం చట్నీ మాదిరి మిక్సీకి మెత్తగా పట్టుకున్నాక ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ అయితే మన మటన్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. తగినంత ఆయిల్ అండి. మనకు ఆయిల్ అనేది మన మసాలాలో చాలా ఎక్కువ వస్తుంది. అందుకోసం 1 కప్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయినప్పుడు హీట్ కొంచెం మనము ఆలు ఫ్రై చేసుకున్నాను. ఆలు ఎందుకు వేస్తారంటే కుర్మాలో ఆలు టేస్ట్ చాలా మంచిగా పెంచుతారండి. ఎవరైనా చిన్నపిల్లలు మటన్ తినకుంటే ఒక ఆలు వేసి కొంచెం కూర వేస్తే మనం చాలా ఇష్టంగా తింటారు. చపాతీలో, రైస్లో అని, యాదట్లో అని. ఇలా ఆలు మనం ఫ్రై చేసుకున్నాక దూరగా ఫ్రై చేసుకున్నా ఇదే ఆయిల్లో మనం మసాలాలు వేసుకోవాలండి. ఈ మిక్సీకి పట్టుకున్నాక మసాలాలన్నీ మనము దీంట్లో వేసుకున్నాక 1 చెంచా అల్లం పేస్ట్, తగినంత పసుపు వేసుకోవాలా, రెడ్ చిల్లీ వేసుకోవాలండి తగినంత, ఇక్కడ సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మనం మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ మనం చాలా తక్కువ వేసుకోవాలండి. తక్కువ అయితే మళ్ళీ టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మసాలా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ఇలా మన మటన్ అనేది ఇలా వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. మనం ఎంతైనా వేసుకోవచ్చండి. మటన్ పౌల్ట్రీలు అయినా ఎంతైనా వేసుకోవచ్చు. మన ఫ్యామిలీలో ఎంతమంది ఇష్టంగా తింటారో మటన్ అయినా, చికెన్ అయినా వేసుకోవచ్చండి. చికెన్ అయితే ఇంకా చాలా తొందర అయిపోతుంది. ఈ మసాలాలను మటన్ వేసుకున్నాక అదే వాటర్ కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని కొంచెం మనకు విజిల్ వచ్చే వరకు కూడా మనము మూత పెట్టుకోవాలండి. 3 విజిల్ రావాలా మనకు. ఇక్కడ 3 విజిల్ వస్తే ఏమవుతుందంటే మటన్ అనేది ఉడికిపోతుంది. చాలా ఎక్కువ కూడా ఉడుకోకూడదండి. అంతా మ్యాష్ అయిపోతుంది మటన్ అనేది. ఇప్పుడైతే నేను ఒకసారి చెక్ చేసుకుంటానండి మటన్ ఉడికిందో లేదో. మాషల్లా మటన్ చాలా మంచిగా ఉడికింది. ఇక్కడ దీంట్లోనే మనం ఏం చేయాలండి, ఇవి ఆలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇవే ఆలు వేసుకోవాలండి. వేసుకున్నాక మన కట్ అనేది ఇలా కట్టేసుకోవాలండి. పెరుగు మనకు తగినంత వేసుకోవాలి. దీంట్లో సాజీరా, అల్లం చెక్కల, ధనియాల మసాలా ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక మసాలాలను వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలండి. 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నేనైతే పైనుంచి వేసుకుంటానండి. చాలా చిక్కగా అయినా పెట్టుకోవచ్చు, కొంచెం పలచగానే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కుర్మా అనేది. మన ఎన్నాళ్ళు పెట్టుకుని ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. ఏం ఇది అనేది ఖరాబ్ కాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుర్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.